హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ సాయి చంద్ర. వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. సో ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్లు తీసుకోవచ్చా అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ మోకాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్లు తీసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ నొప్పులు రావు కదా అని అనుకుంటారు. సో వాళ్ళు ఓపీలో కూడా ఇలా అడుగుతారన్నమాట, సార్ ఇంజెక్షన్స్ ఏవో ఉన్నాయంట కదా, అవి తీసుకుంటే ఇంకా నొప్పులు రావంట కదా అని. సో ఇవాళ ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. సో మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఇంజెక్షన్లు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి స్టెరాయిడ్ టైప్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంకోటి మోకాళ్ళకి గుజ్జు ఇచ్చే ఇంజెక్షన్స్ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంకోటి పిఆర్పి. సో బేసిక్గా ఈ 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం, దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. సో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే, విపరీతంగా మోకాళ్ళ నొప్పులు ఉండి, ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండి, సర్జరీకి విల్లింగ్ లేరు, సర్జరీకి వాళ్ళు అన్ఫిట్గా ఉన్నారు, పేషెంట్ కండిషన్ బాగాలేదు, కానీ దే వాంట్ ఇమీడియట్ పెయిన్ రిలీఫ్. అలాంటప్పుడు మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ సర్జరీకి అఫోర్డ్ చేయలేరు కదా. ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ ఇస్తాం, తర్వాత స్టేజ్లో ఇంజెక్షన్ చెప్తాం, ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఆర్ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. ఎప్పుడైతే మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయి ఇక అన్బేరబుల్ పెయిన్ ఉండి రోజు పనులు కూడా చేసుకోలేకపోతున్నారో అలాంటి పేషెంట్లకి ఇంకా ట్యాబ్లెట్లు అంటే పాపం అప్పటికే వాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తుంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి, ఎక్కువ రోజులు వాళ్ళు ట్యాబ్లెట్ కూడా తీసుకోలేరు. అలా అని సర్జరీ కూడా చేయించుకోలేరు. కొంతమంది అఫోర్డ్ చేయగలరు, కొంతమంది చేయలేరు. ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా వాళ్ళకి సహకరించదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ కావాలంటే అలాంటి వాళ్ళకి మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అడ్వాంటేజ్ అయిపోయింది. డిసడ్వాంటేజెస్ గురించి వస్తే, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ మీ అందరికీ తెలుసు, దానివల్ల ఎన్నో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఇట్లా మొహం వాయడం కానీ, లేకపోతే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం వాళ్ళకి 1 or 2 అది సజెస్ట్ చేస్తాం అంతే. ఇంకోటి నెక్స్ట్ రకం హైల్రోనిక్ యాసిడ్ బేస్డ్ ఇంజెక్షన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మోకాళ్ళలో గుజ్జు పెంచే ఇంజెక్షన్ అనమాట. ఈ మోకాళ్ళలో గుజ్జు పెంచే ఇంజెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఎర్లీ స్టేజెస్లో మోకాళ్ళు అరుగుతున్న వాళ్ళకి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. అంతేగాని మోకాలు మొత్తం కంప్లీట్గా అరిగినాక ఈ గుజ్జు ఇంజెక్షన్ అంతగా పనిచేయదు. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ డ్యామేజ్ అయిపోతే ఆ గుజ్జు ఇంజెక్షన్ అంతగా పనిచేయదు అనమాట. బట్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత అది యూజ్ ఉంటుందని చెప్పేసి డేటా ఉంది. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసరికి పిఆర్పి. ఈవెన్ పిఆర్పి కూడా అంతే, ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత అది పనిచేస్తుంది తప్ప, మోకాళ్ళు కంప్లీట్గా అరిగిన తర్వాత, డ్యామేజ్ ఎక్కువ ఉన్న తర్వాత అది అంతగా పనిచేయదని చెప్తుంది. సో చాలామందికి ఇంకా ఉండే డౌట్స్ ఏంటంటే ఎన్నిసార్లు తీసుకోవాలి. సో మ్యాక్సిమం 1 or 2. ఈ హెచ్ఐ బేస్డ్ ఇంజెక్షన్స్ అయితే అది డోస్ డిపెండెంట్ ఉంటాయి అన్నమాట. సో డాక్టర్ గారు ఇస్తున్న డోస్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఒక మోకాళ్ళ నొప్పికి ఇంజెక్షన్ తీసుకొని అది లైఫ్ లాంగ్ నొప్పి తగ్గిస్తుందని మాత్రం అనుకోదు ఫ్రెండ్స్. ఈ లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అయితే మీకు 6 నెలల నుంచి 1 to 2 years వరకు మీకు పనిచేస్తుంది. అంతేగాని సంవత్సరాలు లైఫ్ లాంగ్ మాత్రం పనిచేయకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Like and subscribe Eagle Health and Beauty.